లక్ష్మీదేవిపల్లిలోని దారా ఫంక్షన్ లో ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘం కీర్తి ప్రతిష్టలు పెంపొందించడానికి నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సాయాన్ని అందిస్తానని, ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడైన పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ధారా రమేష్ ప్రమాణం చేశారు. కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునితో పాటు గౌరవ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, జిల్లా ఉపాధ్యక్షులు, సాయి కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ఇతర కమిటీ సభ్యులు, మహిళల విభాగం, యువజన విభాగం, నియోజకవర్గ అధ్యక్షులు తదితరులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరావతి లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఉప్పల శారద తదితరులు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రాంగణానికి మన కొత్తగూడెం శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ అన్నపరెడ్డిపల్లి మండల అధ్యక్షులు ఆక్రమణలు జరుగుతున్నారు. మరి మనకు రాష్ట్ర అధ్యక్షులు ఈ ప్రాంగణంలోకి మరికొద్ది నిమిషాలలో రాబోతున్నారు. సైలెన్స్ ప్లీజ్. దయచేసి గురువుని స్మరించుకుంటూ ధ్యానం చేద్దాం. కానీ ప్రజాస్వామ్యం మాత్రం గెలుస్తుంది. ఇవాళ రమేష్ నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి భద్రుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్ రమేష్ గారు. మొట్టమొదటిగా రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా శాలువతో రమేష్ గారి దంపతులను నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభకు రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్. మహిళా విభాగ్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా, ట్రెజరర్గా రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, సంఘం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య
మహాసభ నియమావళికి బద్ధురాలినై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అమ్మ. ఈ రోజు నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన ఆర్యవైశ్య యువజన సంఘం